బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజాభవన్ కు వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపుతుంది. మరి కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుంది అంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. తెలంగాణ ప్రజాభవన్ కు వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపుతుంది. మరి కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, ప్రజాభవన్ కి అయితే బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇది వాస్తవమేనా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆనంద్, ఇప్పుడు ప్రజాభవన్ తెలంగాణ ప్రజాభవన్ కి అయితే ఒక బెదిరింపు కాల్ అయితే వచ్చింది. మరి కాసేపట్లో కూడా ప్రజాభవన్ పేలిపోతుంది, నేను అక్కడ బాంబు పెట్టాను అని చెప్పి కూడా ఒక అగంతకుడు అయితే పోలీస్ కంట్రోల్ సెంటర్ కి అయితే ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనేది కూడా మనకి ఇప్పుడే తెలిసిన బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాభవన్ దగ్గర చూసుకున్నట్లయితే మరి ఈ ఫోన్ కాల్ తోటి కూడా పోలీసులు అప్రమత్తం అయిపోయి కూడా హుటాహుటిన ఇప్పుడు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. అంతేకాదు మరి లోపల బాంబ్ స్క్వాడ్ కి సంబంధించి కూడా చాలా భారీ ఎత్తున కూడా టీం కూడా దిగింది. అందులో ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, హైదరాబాద్ సిటీకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రజాభవన్ కి చేరుకుంది. ఇప్పుడే ఆ పోలీస్ సిబ్బంది కూడా ఇప్పుడు తనిఖీలు చేపడుతున్నారు లోపల మాత్రము. కానీ ఆ అగంతకుడు ఎవరు, అసలు ఎందుకు ఫోన్ చేశాడు, ఎందుకు ప్రజాభవన్ ని కాసేపట్లో పేల్చేస్తున్నాను అని చెప్పేసి కూడా కాల్ చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాదు మరి ఫోన్ చేసిన ఆ వ్యక్తిని ట్రాప్ చేసేందుకు కూడా, ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా ట్రేస్ చేసేందుకు పోలీసులు అయితే గట్టిగా గాలిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాదు మరి ఇది ఏ కోణంలో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరా వ్యక్తి, ఎందుకు బాంబు పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ ప్రజాభవన్ ని పేల్చేయాల్సినంత అవసరం మరి ఎవరికి వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు, మరి పొలిటికల్ కి సంబంధించి ఇప్పుడు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి, లేకపోతే ఇక్కడికి ఎవరైనా టెర్రరిస్టా, లేకపోతే ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఆనంద్. అంతేకాదు మరి ఇప్పుడు ఇక్కడ బాంబు పెట్టి పేల్చాల్సినంత అవసరం, మొన్నటి వరకు ప్రజాభవన్ లో ప్రజా క్షేమాలు కనుక్కోవడానికి కూడా, ప్రజా క్షేమాల కొద్ది కూడా ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించి కూడా ప్రజల బాధలను తెలుసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్లు కూడా స్వీకరించిన ప్రజాభవన్ ని, ప్రజలకు అండగా ఉన్న ప్రజాభవన్ ని ఎందుకు పేల్చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరి అంత బాంబు పెట్టి పేల్చేయాలి అన్నంత వ్యక్తి ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఆనంద్. ఓకే నిర్మల, ఒకవైపు చూస్తే చాలా రద్దీగా ఉండేటువంటి ఏరియా, దాంతో పాటు ప్రజాభవన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ప్రజాభవన్ ని ప్రజల భవన్ గా చేశాము అని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో, అంటే ఎంతో మంది రాకపోకలు నిర్వహించేటువంటి సిచ్యువేషన్, దాంతో పాటు ఎంతో మంది ప్రజలు కూడా అక్కడికి వచ్చి దరఖాస్తులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకొల్పింది. ఇలాంటి సమయంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం, మరి దీనికి సంబంధించి పోలీస్ సిబ్బంది ఏమంటా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతా ఉంది? ఎస్ ఆనంద్, ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది ప్రగతి భవన్. యాక్చువల్ గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు మాత్రము ప్రజాభవన్ ని చేశారు. ఎందుకంటే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల కోసమే కేటాయించిన, ఇప్పుడు ఈ ప్రజల కోసం నిర్మించిన ఈ భవన్ ని ప్రజలకే అంకితం చేయాలి, ప్రజలు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజాభవన్ ద్వారాలు ఎప్పుడు కూడా తెలుసుంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రజల కోసం ప్రజాభవన్ ని కేటాయించడం కూడా జరిగింది. మరి అలాంటప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకునేటప్పుడు ఇక్కడ ప్రతి క్షణం కూడా రద్దీగానే ఉంటుంది. ఇప్పుడు 24 hours రాత్రింబవళ్ళు కూడా ప్రతి క్షణం రద్దీగా ఉంటుంది. అలాగే సిబ్బంది సెక్యూరిటీ కూడా భారీ ఎత్తున్నే ఇక్కడ ప్రజాభవన్ కు ఉంటుంది. అందులో ఒకటి లోపల మన డిప్యూటీ సీఎం కూడా ప్రజాభవన్ లోనే ఇక్కడే తను ఉండడం కూడా జరుగుతుంది. అయినా కానీ మరి ప్రజాభవన్ ని ఎందుకు పేల్చాలనుకుంటున్నారు, ప్రజాభవన్ ని పేల్చాలి అనేంత ఆలోచన వెనుక ఏం కుట్ర కోణం దాగుంది, ఎవరు ఈ ప్రజాభవన్ ని కూల్చేయాలి అనేంత అఘాయిత్యానికి పాల్పడుతున్నారు అనే కోణంలో కూడా మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చేస్తున్నారు. అదే విషయంలో కూడా బాంబు స్క్వాడ్ కూడా భారీ ఎత్తున కూడా భారీ సిబ్బందిని ఇక్కడికి పిలిపించడం కూడా జరిగింది. మరి బాంబు స్క్వాడ్ కూడా ఇక్కడ తనిఖీలు చేపడుతున్నారు. మరి తను నిజంగానే బాంబు పెట్టాడా ప్రగతి భవన్ లో? ఎందుకంటే ఎలాంటి ఛాన్స్ లేదు, అయినా కానీ మరి ప్రగతి భవన్ లో ఎక్కడి నుంచి వచ్చి అగాంతకుడు బాంబు పెట్టాడు అనే విషయాన్ని కూడా మరి బాంబు స్క్వాడ్ ద్వారా కూడా మరి ఆ సిబ్బంది ఇప్పుడు లోపల తనిఖీలు చేపడుతున్నారు. అదే విధంగా పోలీసులు కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి అవకాశం లేదు, 24 అవర్స్ ఇక్కడ 24 గంటలు కూడా రక్షణ సిబ్బంది ఇక్కడ ఎప్పుడు అలర్ట్ గా ఉంటది. అదే కాకుండా ఇది పూర్తి రద్దీ ప్లేస్ కావడంతో కూడా ఇక్కడ అగాంతకుడు వచ్చి బాంబు ఎలా పెట్టాడు, అసలు అంత అవసరం ఎవరికి ఉంది, ఈ కుట్రకోని ఎవరు చేశారు? ఎందుకంటే మొన్ననే చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక కూడా ఇప్పుడు కౌంటింగ్ కి దగ్గరలో ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎవరు ఇంత కుట్రకు ఇదవుతున్నారు? ప్రజలు సంక్షేమాలు ఇక్కడ తెలుసుకోవడానికి ప్రజల కోసం పెట్టిన ప్రగతి భవన్ ని కూల్చాలన్నంత ఆలోచన ఏ అగాంతకుడికి వచ్చింది? మరి అగాంతకుడు ఎవరు అని అగాంతకుని ట్రేస్ చేయడానికి కూడా మరి పోలీసులు అయితే గట్టిగా చర్యలు చేపడుతున్నారు అన్నది. థ్యాంక్ యూ నిర్మల.